కొంతమందిని ఉపవాసం చెయ్యొద్దని కూడా చెప్పారు. ఎవరు? గర్భవతులు, పాలిచ్చే తల్లులు, వ్యాధి వచ్చి తగ్గి కోలుకుంటూ ఉన్నవారు, విద్యార్థులు, పసిపిల్లలు, వృద్ధులు ఉపవాసం చెయ్యవద్దు అని చెప్పారు. ఈ సంగతులు మర్చిపోతాం మనం. ఎవరెవరు చెయ్యక్కర్లేదని చెప్పారో, ఎవరెవరు చెయ్యకూడదని చెప్పారో ఆ సంగతి మర్చిపోయి అందరూ మూర్ఖంగా ఉపవాసం చేసి వ్యాధుల పాల పడరాదు. శివుడు శుభంకరుడే గాని బాధించేవాడు కాదు. మనకు ఓపిక లేకుండా మూర్ఖంగా కష్టపడి ఉపవాసం ఉండడం, చుక్కెప్పుడు పొడుస్తుందా, ఉప్పుడు పిండి ఎప్పుడు తింటామా, ఇదే ఆలోచనలో ఉంటారు సగం మంది. చుక్కపూడు వచ్చాక ఉపవాసం భోజనం చేసేవాళ్ళు రాత్రి జాగరణ చేసేవాళ్ళు కాదే కాదు కదా. అంటే పగలంతా తినకుండా ఉండడం. ఒకళ్ళ నాకు తెలిసిన వాడు చెప్పిన మాట, చుక్కలు పొడిచాయా తింటామంటే చుక్కలు పొడవక్కర్లేదు, ఈడ్చిపెట్టి గోపు మీద ఒక దెబ్బ కొడితే అవే కనపడతాయి చుక్కలు అన్నారు. ఆ విధంగా కాకుండా ఎంతసేపు భగవంతుడి మీద దృష్టి నిలిచిందో అంతసేపు ఉపవాసం ఉండాలి, అంతసేపు జాగరణ చేయాలి. లేకపోతే ఆహారమే శివుడు అనుకుని స్వీకరించడం మంచిది. కొంతమందిని